అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఏప్రిల్ 19 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఎవరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషి పెట్టవండి. మన గురుగారు గుప్తందిలో పరిహారాలు చెప్తారు. ఎక్కడన్నా భార్యాభర్తల సమస్యలు, ప్రేమపల్లి సమస్యలు, మానసిక సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ మీరు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మన గురుగారు ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో కూడా చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9866923163. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు 100% దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దిన ఫలితాల ప్రకారం అండి, ఈ రాశి వారికి రేపటి మీ యొక్క దగ్గర బంధువుల యొక్క మద్దతు వెల్లివిరుస్తుంది. రేపటి రోజున ఆర్థిక రంగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజు మీరు మీ తీరిక సమయంలో మీకు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా మీ సలహా కోరడానికి ఆసక్తి చూపిస్తారు. మీరు మీ యొక్క కష్టాలను మీ స్నేహితులతో పంచుకోవాలి. అది మీకు ఎంతో ఊరటనిస్తుంది. మీకు ఇష్టమైన కార్యకలాపాలతో కొంత సమయం గడపడము రోజు వారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఏవైనా అసంపూర్తి పనులు ఉంటే ఒక శ్రేయోభిలాష సహాయంతో వాటిని ముందుకు తీసుకెళ్లవచ్చు. మీ కుటుంబాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీపై మీకు నమ్మకం ఉండాలి. యువకులు తమ యొక్క అజాగ్రత్త లేదా చాకచక్యం లేకపోవడం వల్ల వ్యాపారంలో మోసపోవచ్చు. రేపటి యొక్క ఈ రాశివారు గాయపడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా వాహనం నడపండి. ప్రస్తుతానికి ఆర్థిక ఉపశమనం వైపుపై అదిగా ఆశగా లేవు. ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. సరైన నిర్వహణకి చాలా కృషి అవసరము. సహనం వహించండి. మీ సిబ్బంది కార్యకలాపాలపై నిశ్చితంగా దృష్టి పెట్టండి. కార్యాలయ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, ప్రేమ నెలకొంటాయి. అయితే వివాహిత సంబంధాలు ఇంట్లోని శాంతి, సంతోషంపై ప్రభావం చూపవచ్చు. మీరు మానసికంగా బలహీనంగా భావిస్తారు. సానుకూలంగా ఉండడానికి ప్రాణాయామం, ధ్యానం కోసము కొంత సమయం కేటాయించండి. రేపటి రోజున అభివృద్ధితో ప్రారంభం అవుతుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంటే ప్రదేశంలో కొత్త అవకాశాలు లభిస్తాయండి. రేపటి రోజు ఖర్చులు పెరిగి మీరు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. కుటుంబంలో ప్రేమ ఉంటుంది మరియు మీకు మీ తల్లి మద్దతు లభిస్తుంది. వ్యాపారానికి రేపటి రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణము, ఉద్యోగము మరియు పెట్టుబడి ఆశించిన లాభాలు ఇస్తాయి. మీ మనసులోని గందరగోళము సరైన నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. మీ యొక్క ఆరోగ్యము క్షీణించవచ్చు. పనిచేసే చోట మీ యొక్క పరువు నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. కావున జాగ్రత్తగా ఉండండి. మీరు మీ మాటలపై నియంత్రణ ఉంచుకోవాలి. అనవసరమైన చర్యలు, విభేదాలు మరియు వివాదాలు దారితీస్తుంది. మీరు ఆశించిన విద్య సాధించలేరు. వృధా ఖర్చులు మరియు ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయము విద్యార్థులకు చాలా అనుకూలమైందండి. అయితే ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక పరంగా రేపటి రోజున మీకు అన్ని రకాలకు కూడా మీ దృష్టి పొదుపు మరియు ఆదాయాన్ని పెంచుకోవడంపై ఉంటుంది. ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. రేపటి రోజు మీ యొక్క వృత్తిపరమైన పురోగతి స్థిరంగా ఉంటుంది. మీ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరిచేలా చూసుకోండి. మీ ప్రేమ సంబంధాల్లో కేతు స్థానం వల్ల సంభాషణలో అంతరాలు ఏర్పడవచ్చు. కాబట్టి మీ యొక్క భాగస్వామితో సౌమ్యత మరియు సహనం పాటించండి. ఒక నిర్దిష్ట పని కోసం చేసే ప్రయత్నాలు అద్భుతమైన విజయాన్ని అందిస్తాయండి. ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు వాటిని జాగ్రత్తగా అయితే చర్చించుకోవాలి. రాజకీయాల్లో ఉన్నవారికి రేపటి రోజున ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. రేపటి రోజు ఒక మతపరమైన కార్యక్రమం ఏర్పాటు చేయవచ్చు. మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసం జరిగే ప్రమాదం ఉంది. మీరు బాధ్యతలతో బాధపడతారు కూడా. వాటిని సరిగ్గా నెరవేర్చడంలో విఫలమైతే మీరు మీ యొక్క చిరాకు పెరగవచ్చు. మీ పిల్లలతో తప్పకుండా కొంత సమయం గడపండి. వ్యాపార యొక్క కార్యకలాపాలు మునుపటి కంటే కూడా మరింత వ్యవస్థీకృతంగా అయితే ఉంటాయి. అయితే అపరిచితులతో ఒప్పందాన్ని ఖరారు చేసేటప్పుడు ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిగణించాలి. అయినప్పటికీ మీ యొక్క లాభ శాతం పెరగవచ్చు. మీరు పనిలో మీ ఉన్నత అధికారి యొక్క అంచనాలను అందుకుంటారు. మీ కుటుంబంతో కొంత సమయం గడపడము కుటుంబంలో సామరస్యం మరియు ప్రేమను కాపాడుతుంది. మీ ప్రేమ సంబంధాలు ఎలాంటి అపార్థాలు నివారించండి. మహిళలు తమ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మోకాళ్ళు మరియు కాళ్ళు నొప్పి ఇబ్బందికరంగా ఉంటుంది. గ్యాస్ను కలిగించే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ అతిగా ఆలోచించడం వల్ల కలిగే ఆందోళన నివారించడానికి సమతుల్య దినచర్య పాటించండి. ఇక ఈ రాశి స్త్రీలు తమ ఆర్థిక విషయాల్లో మరి నిర్ణయాల్లో వివేకాన్ని ప్రదర్శించవలసిన రోజు.
భావోద్వేగాల కంటే ఆలోచన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుల్లో సంబంధాలు మన మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వివాహిత స్త్రీలు తమ భర్తతో డబ్బు లేదా ఒక కుటుంబ సంబంధిత విషయాల్ని చర్చించవలసి ఉంటుంది. కఠినమైన మాటలను మానుకోండి. ప్రశాంతంగా మరియు వివేకంతో మాట్లాడండి. పెళ్లి కాని మహిళల పట్ల ఆకర్షణ ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమండి. కేవలం భావోద్వేగాల ఆధారంగా సంబంధాలను కొనసాగించవద్దు. మేము మాట్లాడే నైపుణ్యాలు మరియు ప్రజెంటేషన్ నైపుణ్యాలు రేపటి బాగా ఉపయోగపడతాయి. అమ్మకాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు బోధనా రంగాల్లో ఉన్న మహిళలకి రేపటి మంచి రోజండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి, కానీ అహంకారాన్ని మాత్రం విడిచిపెట్టండి. జట్టుగా పనిచేస్తూ సమిష్టిగా వ్యవహరించండి. వ్యాపారంలో ఖర్చులను, అప్పులను నియంత్రించడం ముఖ్యం. ఆదాయం సాధారణంగానే ఉంటుంది, కానీ ఖర్చులు పెరగవచ్చు. ఆన్లైన్ షాపింగ్ లేదా భావోద్వేగం చేసే ఖర్చులు నివారించండి. పెట్టుబడికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉత్తమంగా ఉంటుంది. త్వరిత లాభాల వ్యామోహంతో నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. స్పష్టమైన పొదుపు ప్రణాళికలు రూపొందించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. గొంతు లేదా దంతాలకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఎత్తాయి. తీపి పదార్థాలు తినడం మానుకోండి మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం మరియు విశ్రాంతి అవసరం. రేపటి మీకు నవ్వటానికి కారణాలు కల్పిస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ యొక్క ఉద్యోగ అన్వేషణ ముగించవచ్చు. మీకు ఒక శుభవార్త అందుతుంది. కొత్త వాహనం కొనాలని కలపడం నెరవేరుతుంది. మొత్తానికి రేపటి ప్రయోజనాలతో నిండి ఉంటుందండి. రేపటి ఎవరితో అయినా మితిమీరిన వాదాలకు దూరంగా ఉండాలి. మతపరమైన కార్యకలాపాలకు ఖర్చు కావచ్చు. కుటుంబ వాతావరణం క్షీణించవచ్చు. పనిలో వైఫల్యం అసంతృప్తికి, నిరాశకి దారితీస్తుంది. అందువల్ల మీ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీకు నిర్ణయాత్మక ఆలోపించవచ్చు. రేపటి రోజున ఈ రాశి వారికి సంతృప్తికరమైన రోజుగా ఉంటుంది. మీ యొక్క సానుకూల ఆలోచన విధానం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో నెరవేరని కోరిక నెరవేరడము మీకు ఆనందాన్ని కూడా ఇస్తుందండి. విద్యార్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టులలో విజయం సాధించి చదువులో పురోగతి సాధిస్తారు. ఒక కొత్త వ్యాపార భాగస్వామి ప్రయోజనాలు చేకూరుస్తారు. సామాజికంగా రేపటి మీ యొక్క అన్ని రకాల పనులు కూడా లాభదాయకంగా నడుస్తాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కొంతమేర మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. రేపటి సామాజిక మీ యొక్క ప్రాబల్యం పెరిగి మీ అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తారు. మీ గౌరవ మర్యాద పెరిగే అవకాశం ఉంటుంది. రేపటి మీ యొక్క సృజనాత్మక సామర్థ్యాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మరియు మీరు శక్తివంతంగా ఉంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు మీ యొక్క జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత ఆత్మీయంగా మారుతుంది. మీరు సాయంత్రం ఏదైనా సామాజిక కార్యక్రమానికి లేదా పార్టీకి హాజరు కావచ్చు. రేపటి మీరు మీ యొక్క పాత అభిరుచికి సమయం కేటాయించవచ్చు. రేపటి మిశ్రమ ప్రభావాలతో నిండి ఉంటుందండి. మీ సృజనాత్మకత మరియు సామాజిక సంబంధాలు పెరిగే అవకాశం కూడా ఉన్నప్పటికీ కొన్ని వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రేపటి మీ ఆలోచన స్పష్టంగానే వ్యక్తపరచగలుగుతారు, కాబట్టి మీ భావాలను బహిరంగంగా పంచుకోవడంలో తప్పు లేదండి. ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు బృంద స్ఫూర్తిపై దృష్టి పెడితే మీ వృత్తి జీవితం మెరుగుపడే అవకాశం ఉంది. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు కొత్త మార్గాలను తెరిపిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత విషయంలో కుటుంబంతో సమయం గడపడము మీకు మనశ్శాంతి గడుస్తుంది. ఏవైనా అభిప్రాయ భేదాలుంటే మీ దృక్కోణాన్ని నివారించడానికి ప్రయత్నించండి. మీ యొక్క ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మీరు ఏదైనా దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి ధ్యానం మరియు యోగా ప్రయోజనకరంగానే ఉంటాయి. రేపటి ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు రేపటి ఒకరితో గొడవ పడే అవకాశాలు అయితే ఉన్నాయి, కావున మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అనవసరంగా ఎవరికి రోజు పోవకండి, గొడవలు పెట్టుకోకండి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యము, ప్రేమ నెలకొంటాయి. అయితే వివాహేతర సంబంధాలు ఇంట్లో శాంతి, సంతోషం ప్రభావం చూపుతాయి. వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండటం అయితే మంచిదండి. మీరు పనిచేసే చోట పరువు నష్టం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, కాబట్టి రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండండి. మీలో కొంతమంది శక్తులని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు. ఆఖరుగా మీరు వినాల్సింది ఏంటంటే రేపటిదంతా ఒత్తిడి సందిగ్ధం మిగిలే రోజు. మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్కి తప్పిస్తుంది. కేవలము శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వాటిలో పాల్గొనడం మానండి. మీ ప్రియమైన వారి మనసు రేపటిలో తెలుసుకోండి. రేపటి మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుతామని చూస్తారు, కానీ మీరు ఒంటరిగా సమయం గడిపి మానసిక ప్రశాంత పొందడానికి ఇష్టపడతారు. వివాహము రేపటి మీకు జీవితంలో అత్యుత్తమ అనుభూతిని చూస్తుంది. రోజు అదే పని చేయడము లేదా ఒకే మార్పులు దినచర్యను అనుసరించడము ఒక వ్యక్తిని మానసికంగా కలిసిపోతుంది. మీరు కూడా అదే సమస్యతో బాధపడుతున్నారు. ఎరుపు దారంతో మీ మెడలో ఒక రాగి నాణ్యం ధరించాలి. ఇది మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుందండి. రేపటి రోజు ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అందరికీ మేలు చేస్తుంది. మరి తెలుసు ఈ రాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.